హాయ్ అండి, నేను మీ గంగా. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. నాన్ వెజ్ టేస్ట్కి ధీటుగా ఉండే చోలే మసాలా కర్రీ. ఇది పూరీతో కానీ, రోటీ, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీతో చాలా బాగుంటుందండి. వెజ్ వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో, ఏ విధంగా తయారు చేయాలో సింపుల్ మెథడ్ మీకు చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక నైట్ నానబెట్టుకున్న కాబూలీ చెన తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని శనగలు మునిగినంత వాటర్ వేసుకోవాలి. నాకు 2 గ్లాస్ వాటరు పట్టింది. అలాగే ఒక చిన్న తేజ్పత్తా ఆకు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా సాల్ట్. చూడండి, గుర్తుపెట్టుకోండి, కూరలో కూడా వేయాలి. కొద్దిగా షుగర్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. 7 విజిల్స్ ఇచ్చిన తర్వాత వచ్చే వరకు ఉంచాలి. లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, టమాటా, ఉల్లిపాయ. ఈ మసాలా ఏనండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఇలాచి ఎక్కువ వేసినా స్వీట్ వచ్చేస్తుంది, లవంగా వేస్తే ఘాట్ వచ్చేస్తుంది అని చూసుకుంటూ వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం. ఇప్పుడు చూడండి, పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. 8 అవర్స్ నానబెట్టాలి. ఇప్పుడు ఇందులో వేసిన తేజ్పత్తా ఆకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క కూడాను. దీని రసం దిగుతుంది కదా వాటర్తో, ఈ పప్పు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలండి. జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని నీరు ఇంకే వరకు కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం నీరు ఇంకిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పులో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆయిల్ చూడండి పైకి ఎలా తేలుతుందో. ఈ టైంలో కారం వేసుకోవాలి. నేనైతే మసాలా కారం వేసుకున్నాను. మీ దగ్గర ప్లెయిన్ కారం ఉన్నదనుకోండి, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఆమ్చూరు పౌడరు, అంటే మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇవి యాడ్ చేసుకోండి. నాకైతే ఈ మసాలా సరిపోతుంది. దీన్ని బాగా దగ్గరగా వేయించుకున్న తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న కాబూలీ చెనాను ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేము హైలో పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే వాటర్ త్వరగా ఆవిరైపోతుంది. చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ టైంలో సిమ్లో పెట్టుకోవాలి. కొంతసేపు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, వాటరు ఇంతవరకు అయింది. మీకు ఇట్లా నచ్చితే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంకొంచెం దగ్గర అయితే నచ్చుతుంది. మూత పెట్టి ఇంకొంతసేపు ఉడికించుకుంటున్నాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు చూద్దాం. ఈ గ్రేవీ అయితే నాకు సరిపోతుంది. దీని కాంబినేషన్ అయితే నేను పూరీ చేశాను. ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కలుపుకొని కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి పైన జల్లుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరు ఇంకా బాగుంటుంది. వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కరెక్ట్ మసాలాలు వేస్తే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు అన్నమాట.
మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మసాలాలు. చూడండి ఎంత బాగుందో, టేస్టీ టేస్టీ గుమగుమలాడే చోలే మసాలా కర్రీ రెడీ.